యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యవహారంలో మాజీ మంత్రి కొడాలి నాని గారు కొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తాడు. ఆయన ఈరోజు కూడా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రావణ్కు ఎలాంటి సంబంధం లేదు. కమ్మ కులానికి చెందినటువంటి రావణ్ను దళితుడిగా అదేవిధంగా క్రిస్టియన్గా చూపించేందుకు తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తుంది అని చెప్పేసి స్ట్రాంగ్ ఆరోపణ కూడా చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేకుండా రావణ్ మీద నమోదైనటువంటి అనేక కేసుల్లో 4 కేసుల్లో బెయిల్ వస్తుందా? చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేకుండా సాధ్యమేనా? తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా సరే స్టోరీలు ఆపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం మానాలి అని చెప్పేసి కొడాలి నాని గారు హితవు పలికారు. నిజానికి ఇదే ప్రశ్న పౌర సమాజంలో కూడా బలంగా ఉంది. ఈ ప్రశ్న ఉదయించడానికి బలమైన కారణం లేకపోలేదు. తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డిని విజయనగరం పోలీసులు అరెస్టు చేస్తే ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. రావణ్తో పోలిస్తే కేవీ రెడ్డి వాడినటువంటి భాష పరుసంగా లేదు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అని ఆయన అన్నందుకే అరెస్ట్ చేశారు. అదేవిధంగా వెంటనే అతన్ని రిమాండ్ కూడా పంపించేశారు. ఇదే రావణ్ విషయానికి వస్తే ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో రావణ్ని మొదట పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి ఆయనకు బెయిల్ కూడా లభించింది. తర్వాత సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. సేమ్ సీన్ రిపీట్ అయింది. మళ్ళీ అక్కడ బెయిల్ వచ్చింది. ఆ తర్వాత మచిలీపట్నం పోలీసులు, అనకాపల్లి జిల్లా పోలీసులు రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మళ్ళీ బెయిల్ రావడం జరిగింది. అంటే 4 కేసుల్లో బెయిల్ వచ్చేసింది. కేవీ రెడ్డి విషయంలో ఒకలా, రావణ్ వ్యవహారంలో ఇంకొకలా, ఇదే మతలబు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే పరిస్థితి. రావణ్కి వరుసగా 4 బెయిల్ రావడంతోనే అతని మీద దేశద్రోహం కేసు వరకు వెళ్ళడం జరిగిందంట. మొదట్లోనే ఆయనకు రిమాండ్ విధించి ఉంటే రాజద్రోహం కేసు వరకు వెళ్ళేది కాదు అనే మాట కూడా గట్టిగా వినబడుతుంది. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని గారు లేవనెత్తినటువంటి బెయిల్ అంశం చాలా కీలకమైంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రావణ్ ఎప్పుడు కూడా విమర్శలు చేయలేదు. ఇప్పటి వరకు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అతను మాట్లాడినటువంటి మాటలు లేవు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు. అతను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పొగడ్తలతో ముంచెత్తిన సందర్భాలు బోల్డన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రావణ్ విమర్శలతో నెగిటివిటీని కూడా క్రియేట్ చేయగలిగాడు. అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ అయింది ఆనాడు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కేవలం అందులో భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేనాన్ని మాత్రమే, పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేయడం మీద రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తన సామాజిక వర్గానికి చెందడం వల్లే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారిని ఎప్పుడో రావణ్ ఒక మాట కూడా అనలేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇది కాదని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ వద్ద బలమైన ఆధారాలు కూడా లేవు. ఎందుకంటే రావణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, నందమూరి బాలకృష్ణ వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసిన దాఖలాలు ఎక్కడ కానీ కనిపించలేదు. వాస్తవాలు ఎలా ఉంటే రావణ్ క్రిస్టియన్ కావడంతో దాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీని బద్నాం చేయడానికి జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి మీద మాజీ మంత్రి కొడాలి నాని గారితో పాటు ఆ పార్టీకి చెందినటువంటి చాలామంది నాయకులు తీవ్రంగానే స్పందిస్తున్నారు. రావణ్ యొక్క గత వీడియోలను ఒకసారి పరిశీలన చేస్తే అతను ఎవరికి అనుకూలమో చాలా బాగా అందరికి కూడా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బాలకృష్ణ గారి మీద రావణ్ ఒక్క విమర్శ కూడా చేయలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్ట్ చేసే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావణ్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అనేక కీలక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా రావణ్కి 4 కేసుల్లో బెయిల్ వస్తుందా? ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే జనసేన మునిగిపోవడం పక్కా. రావణ్ వ్యవహారమే ఉదాహరణ అని చెప్పేసి కొడాలి నాని గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో పిఠాపురం పోలీస్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు అని చెప్పేసి కూడా కీలక కామెంట్ చేశాడు కొడాలి నాని గారు. బిగ్ బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు.
పోలీసులైనా ఇంకొక వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కనుసన్నలేడా నడుస్తున్నాయి తప్ప పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏమీ లేదు అనేసి కొడాలి నాని గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగానే ఆయన చెప్పిన మాటలు కూడా ప్రజలను కూడా ఆలోచింపజేసే